రైట్. అయితే రీసెంట్‌గా షర్మిల గారి వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయాలు బయటకొచ్చాయి. అతను ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయికనున్నాయి. ఆల్రెడీ డేట్స్ అన్నీ ఫిక్స్ అయ్యాయని చెప్తున్నారు. మరి అతిథులు ఎవరు అనే విషయానికొస్తే రేవంత్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అండ్ ఓకే, రాజకీయంగా కాకుండా మామూలుగా చూసుకున్న పెద్ద పెద్ద పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ మరి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆహ్వానం వెళ్ళిందా, వెళ్ళలేదా? సో దానిపైన మీ స్పందన ఏంటి? మీరన్నయ్య నేను కూడా విన్నాను తేజ గారు. ఇప్పుడు ఈమె షర్మిల గారి అబ్బాయి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రియా చౌదరి అనే అమ్మాయిని ప్రేమించాడని, అది ఎక్కడనేది నాకు కూడా అంత తెలీదు, పెళ్లి చేసుకోబోతున్నాడని, నిశ్చితార్థం కూడా జరిగిందనో చెప్తున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిల గారికి విజయమ్మ గారికి ఒక రాయబారం పంపాడని, అంటే దానికి రాజకీయంగా మీరు నేను వ్యతిరేకం ఎందుకు, మీరు రేపు వచ్చి నాకు ఎన్నికలకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, వేరే కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఇవన్నీ మనందరికీ కూడా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి, కాబట్టి మీరు నన్ను మన్నిచ్చి కొంచెం మనం అందరం కలిసి మాట్లాడుకుందాం అని అన్నారని. అయితే విజయమ్మ గారు మేము పిల్లాడి పెళ్లి విషయం, మనవాడి పెళ్ళి హడావుల్లో ఉన్నాము, ఈ పెళ్ళి అవనివ్వండి, ఆ తర్వాత రాజకీయ అంశాలు కుటుంబ అంశాలు మాట్లాడదాం అన్నారనేది ఒక సోషల్ మీడియాలో తిరుగుతున్న విషయం. అది కొంతవరకు నమ్మశక్యంగా కూడా ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి పట్టుదలలో ఆపోహలో రావటం అనేది కూడా మామూలే. చాలా కుటుంబాల్లో వస్తూ ఉంటే ఒక్కోసారి సొంత వాళ్ళని కూడా పిలవని సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సొంత తల్లిదండ్రులను పిలవని వాళ్ళు ఉన్నాయి, తోడు పుట్టిన వాళ్ళని పిలవనప్పుడు కూడా ఉన్నాయి. అది చిన్న కుటుంబాల్లోనే ఉంటాయి, పెద్ద కుటుంబాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది రాజకీయ కుటుంబం కాబట్టి, అందులో ముఖ్యమంత్రి కాబట్టి, అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి, షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా అటు ఇటు కొంచెం ఊగిసలాటగా ఉన్నారు. పూర్తిగా జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవుదామని, అట్లా అని తన సొంత పార్టీని కొనసాగించే పరిస్థితిలో లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక రకంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఈవిని గెస్ట్గా తీసుకుని ఆమె ప్రచారం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి, షేర్ అంటే కాంగ్రెస్ ఓట్లు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. నెక్స్ట్ 5 years తర్వాత అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో ఎలా ఏర్పాటైందో ఆంధ్రప్రదేశ్లో కూడా స్వశక్తి మీద కాంగ్రెస్ పార్టీ బలపడాలి. అందుకు షర్మిల గారిని ఉపయోగించాలనే ఒక వ్యూహం ఉందని అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు మరి పెళ్లి ముందు ఈ టాక్స్ కూడా జరిగే పరిస్థితి కనపడతలా. విజయం గారు చెప్పిన మాట ప్రకారం చూసిన ఇప్పుడు ఆయనేమో రాయబారం పంపాడు అంటున్నారు. పంపాడు కాబట్టి పెళ్లి తర్వాత అయినా చర్చలు అయితే జరుగుతాయి కదా, కుటుంబ పరంగా కలుస్తారా కలవరా, రాజీ కుదురుతుందా లేదా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు. అంటే విజయం గారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నారంటండి మన తాడేపల్లి ప్యాలెస్కి. అంటే ఈ విషయాలు చర్చించడానికి ఆమె చెప్పారు, వెళ్ళినా పెద్దగా పలకరించే పరిస్థితి కనపట్టలేదని. ఇక్కడ కొన్ని ఆర్థిక విషయాలు ఉన్నాయి కుటుంబంలో, ఎందుకంటే చాలా పెద్ద విషయాలు, ఎన్ని ఆర్థికంగా చాలా పెద్ద క్వాంటంలో ఉండే విషయాలు చర్చించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఒకళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు కదా తేజ గారు. వాళ్ళ మానవ సంబంధాలు చాలా మార్పు వచ్చేసినాయి. గతంలో లాగా కుటుంబ విలువలు నైతిక ప్రమాణాలు ఇవన్నీ ఏం లేవు ఏ కుటుంబాల్లో అయినా. ఈ కుటుంబం ఆ కుటుంబం అనే చెప్పట్లా. ఇప్పుడు ఎవరు వీళ్ళ మధ్యవర్తిత్వం వహిస్తారు, మధ్యవర్తిత్వం వహించినా విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టుగా ఇప్పుడు డబ్బు ఆయన దగ్గర ఉండిపోయింది అంటున్నారు వీళ్ళ భాగాలు కూడా. ఇప్పుడు అవి ఇప్పించాలి. ఇప్పుడు కర్ణాటకలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారికి కొంత వీళ్ళ కుటుంబాలతో సాన్నిహిత సంబంధం ఉంది అంతర్గతంగా. కాబట్టి ఆయన చెబితే కూడా డబ్బు విషయాల్లో వినరా ఇవన్నీ మనకి చెప్పలేము. ఇప్పుడు దానికి తోడు రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా ఆర్థికంగా వీళ్ళని దెబ్బ కొడితే ఆ రాజకీయంగా అతను దెబ్బ కొడతానికి కూడా వీళ్ళు సిద్ధమవుతారు కదండి. కాంగ్రెస్లో చేరైనా సరే జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. అంటే ఇప్పుడు తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టడం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక అని చెప్పొచ్చా? అందుకే పెట్టింది ఆమె. అక్కడ ఆయనతో వచ్చిన విభేదాల దృష్ట్యానే ఇక్కడ పార్టీ పెట్టి నేను కూడా ఇక్కడ సీఎం అయితే ఇక్కడ సీఎం అయితే కనుక ఆయనలాగా అప్పుడు బలం పెరుగుతుంది కదండి రాజకీయంగా. ఆమె కూడా ఒక బలం పై వర్గాలతో ఇది వచ్చేస్తుంది కదా. అప్పుడు షర్మిల గారిని ఇవాళ ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, ఏమీ కాదు, ఇవాళ ట్రీట్ చేసినట్టు చేయలేడుగా.
అప్పుడు ఈయన కూడా కొన్ని కమాండ్గా అధిష్టానంతో కేంద్ర ప్రభుత్వంతో కూడా ప్రెషర్ తేగలదు ఆయన మీద కూడా కొన్ని అంశాల్లో, అవినీతి సంబంధించి కానీ ఇంకోటి కానీ అందువల్ల ఆమె అట్లా అనుకుని వచ్చింది. కానీ పాపం ఆమెకి ఇక్కడ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇక బేషరతుగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుందని మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలాగానే చాలా కీలకమైంది. అటు కాంగ్రెస్లోకి వెళ్ళి కక్ష తీర్చుకుంటారా, లేదు రక్ష సంబంధికుడు ఇవాళ కాదు రేపైనా మన బాధలు తీరుస్తాడు, మనం రాజీ పడతాం అనుకుంటారా అనేది ఇప్పుడు తేలాలి. దీనికి తోడు ఈవెన్ వివేకానంద రెడ్డి గారు హత్యా కేసు విషయంలో కూడా కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే రాజీ పడతారంటే అది కొంచెం నాకు నమ్మడానికి లేదు. ఇద్దరిది ఒకే రక్తం కాబట్టి. అదే ఇప్పుడు మీరు ఇంత చిన్న వయసులోనే మీరే నమ్మలేకపోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో స్పందిస్తారు, అంటే వాళ్ళు రాజీ పడతారా, లేదు రాజీ పడని పోరాటం చేసి నష్టమో కష్టమో ఎదుర్కొంటారా. ఇప్పుడు ఇది ఒక రకంగా అగ్ని పరీక్ష షర్మిలకు కూడా. ఇప్పుడు ఒకవేళ కనుక ఆయనతో రాజీ పడింది అనుకోండి, రేపు ఎప్పుడైనా రాజకీయంగా షర్మిల గారిని ఎవరో కూడా ఒక సీరియస్గా తీసుకోరు. ఇక ఇవి మళ్ళీ రక్త సంబంధాలకి వీటికి వాటికి బెండ్ అయిపోయే మనిషి అని. కాబట్టి మరి పోరాడతారా, ఇది వాళ్ళ ఫ్యామిలీ విలువలకు సంబంధించిన ప్రశ్న. మీరు అన్నట్టు మనం చెప్పలేము, అది వాళ్ళ స్థాయిలో ఎలా స్పందిస్తారనేది రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఆ పరిణామాలు వాళ్ళ కుటుంబ రాజకీయాల భవిష్యత్ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కానీ అంటే ఈ విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటాడని నాకు అనిపిస్తుంది సార్. అంటే సొంత బంధాలని వదులుకుంటున్నాడు ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉండడం కోసం త్యాగం చేస్తున్నాడు. అంటే ఇలాంటి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా, అడ్వాంటేజ్ కదా. మరి అడ్వాంటేజ్ అవుతా డిసడ్వాంటేజ్ చెప్పలేము కదండి. ఇప్పుడు సొంత చెల్లెలు వచ్చి గతంలో ముఖ్యమంత్రిని చేయండి అని అడిగినామి, నా బిడ్డని జగన్ బాబుని చేయండి ముఖ్యమంత్రి, రాజన్న ప్రభుత్వం స్థాపిస్తాడని విజయం గారు చెప్పారు. ఇప్పుడు ఇతను రాజన్న ప్రభుత్వం చేయలేదు, దుష్టపాలన జరిగింది, మేము కూడా ఎందుకులే అని ఓర్చుకున్నాము అని మరి మాట్లాడతారా, లేదు ఇంకోసారి అధికారం ఇవ్వండి అని అంటే వీళ్ళని ప్రజలు నమ్ముతారా. ఇప్పుడు ప్రజలకు కూడా బుర్ర ఉంటుంది కదండి. వాళ్ళు పడ్డ బాధల రోజు ఎవరో వచ్చి పలకరించలేదు, మరి ఖండించలేదు. ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేస్తున్న టైంలో కూడా అక్కడ రాజన్న ప్రభుత్వం ఉందామని అంటే దాని గురించి ఇప్పుడు ఎందుకు లేండి అని విజయం గారు తోసిపిచ్చారే తప్ప ఉందని చెప్పాలి కదండి. కొడుకుదే కదా, నువ్వు రికమెండ్ చేస్తే జనం ఎన్నుకున్నారు, చెప్పాలి కదా రాజన్న ప్రభుత్వం. అది చెప్పలేకపోయారు ఇక్కడ. కానీ షర్మిల గారు ఒకవేళ పార్టీ మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేసినా కానీ గెలిచే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు గెలుపు ఓటముల తర్వాత విషయం అండి. ఒక విషయం మీద మేము సిద్ధాంతంగా విభేదించి మా అన్నయ్యతో మేము వ్యతిరేకంగా పోరాడి ఆయన కూడా మేము దించేసాము, మాకు ఎవడైనా ఒకటి దుష్ట పరిపాలన మేము సహించాం, కాంగ్రెసే బెటర్ అని ఒక స్టాండ్ తీసుకున్నట్టు ప్రూవ్ చేసుకుంటారు కదా. మేము గతం నుంచి మా నాన్న ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెసే, మేము వాళ్ళు ఇంత స్థితిపరులుగా ఉన్నామంటే కాంగ్రెసే, అనేక సార్లు మంత్రులుగా చేశాడు ఆయన, పీసీసీగా చేశాడు. మరి ఆ స్టాండ్ తీసుకుంటారా లేకపోతే రక్త సంబంధానికి తలవ గిట్టు ఉంటారా అనేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించే విషయం ఇది. తేజ గారు వాళ్ళ యొక్క కుటుంబ విలువలను కూడా మనం అటు ఉండమని చెప్పం, ఇటు ఉండమని మనం చెప్పలేము. వాళ్ళ స్థాయి ఏంటనేది, వాళ్ళ గుణగణాలు ఏంటనేది ప్రజల ముందు తేలే రోజు రాబోతుంది.